అమెజాన్ నుంచి ఒక సూపర్ రిమోట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి. అది కూడా ఫ్రెషర్స్కి. అసలు ఈ జాబ్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వివరంగా చూసేద్దాం. 100. అవును, అక్షరాల 100 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అమెజాన్ ఇప్పుడు ఇన్ని వేకెన్సీస్ ఆఫర్ చేస్తోంది. ఇంత పెద్ద నంబర్లో ఖాళీలు రావడం చాలా అరుదు కదా. సో ఇది నిజంగా ఒక మంచి అవకాశం. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ అమెజాన్ ఆపర్చునిటీ గురించి కొన్ని బేసిక్ విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ జాబ్ ఏంటి, ఎందుకింత స్పెషల్ అనిపిస్తోంది? ఈ జాబ్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయండి. చూడండి, ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంట్లోంచే పనిచేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే కాదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది 6 నెలల కాంట్రాక్ట్ జాబ్ అనమాట. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలిసింది, బాగుంది. కానీ అసలు ఈ జాబ్లో ఏం చెయ్యాలి? అంటే రోలేంటి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఈ జాబ్ టైటిల్ వచ్చి ఏఐ డేటా ఆపరేషన్స్ అసోసియేట్. పేర్లో ఏఐ ఉంది కదా అని టెక్నికల్ అనుకునేరు. అస్సలు కంగారు పడొద్దు. దీనికి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. ఇది పక్కా నాన్ టెక్నికల్ రోల్. అంతా డేటా ఆపరేషన్స్ చుట్టూనే ఉంటుంది. ఈ జాబ్ గురించి చాలామంది వీడియో వాచింగ్ జాబ్ అని పిలుస్తున్నారు. వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. కానీ అసలు ఆ వీడియోలో ఏముంటుంది? ఊరికే వీడియోలు చూస్తే సరిపోతుందా? ఏంటా పని? దానికి సమాధానమేంటంటే, అమెజాన్ వేర్హౌసులుంటాయి కదా, అక్కడ రోబోట్స్ పనిచేస్తుంటాయి. అవి వస్తువుల్ని కరెక్ట్గా షెల్ఫ్లో పెడుతున్నాయా లేదా అని వీడియోల ద్వారా మనం చెక్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే, రోబోట్ల పనిని మనుషులు సూపర్వైజ్ చేసే ఒక క్వాలిటీ కంట్రోల్ జాబ్ అన్నమాట. మరి డైలీ టాస్క్స్ ఎలా ఉంటాయి? ఒక షిఫ్ట్లోనే వందల కొద్దీ చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూడాలి. ఆ రోబోట్స్ యాక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయాలి. వాటి ఖచ్చితత్వం మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏమైనా తప్పులు కనిపిస్తే వాటిని వెంటనే గుర్తించి రిపోర్ట్ చెయ్యాలి. అంటే అమెజాన్ డెలివరీ సిస్టంలో ఇదొక చాలా ఇంపార్టెంట్ రోల్. ఓకే, జాబ్ గురించి తెలిసింది. ఇప్పుడు మనలో చాలామందికొచ్చే డౌటే, నేను దీనికి అప్లై చెయ్యొచ్చా అని. సో దీనికి ఎవరు అర్హులు, క్వాలిఫికేషన్స్ ఏంతో ఇప్పుడు చూద్దాం. క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే చాలా సింపుల్గా ఉన్నాయండి. ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే 0 నుంచి 2 ఇయర్స్, అంటే ఫ్రెషర్స్ నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్ల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది 6 నెలల కాంట్రాక్ట్, కానీ పర్ఫార్మెన్స్ బాగుంటే పొడిగించే ఛాన్స్ కూడా ఉంది. ఇక లొకేషన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అర్హతలు సరిపోతున్నాయా? గ్రేట్! అయితే ఇక ఆలస్యం ఎందుకు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్లో 2 స్టెప్స్ ఉన్నాయండి. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఒక సర్వే ఫామ్ ఫిల్ చేయాలి. అది అయిపోయాక అమెజాన్ అఫీషియల్ జాబ్ ఫామ్ కూడా ఫిల్ చెయ్యాలి. మీ అప్లికేషన్ కన్సిడర్ చెయ్యాలంటే ఈ 2 ఫామ్స్ తప్పకుండా పూర్తి చేయాలి. ఒకటి చేసి ఒకటి వదిలేస్తే కుదరదు. సరే, అప్లికేషన్ కూడా పెట్టేశామనుకుందాం. మరి జాబ్లో జాయిన్ అయ్యాక వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, షిఫ్ట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఈ విషయాలు కూడా చూద్దాం. వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఇది 24/7 రొటేషనల్ షిఫ్ట్ జాబ్, అంటే డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అన్నీ ఉంటాయి. ప్రతి 3-4 నెలలకి ఒకసారి షిఫ్ట్స్ మారుతూ ఉంటాయి. ఇంట్లో పని చేయడానికి మీకొక డెడికేటెడ్, డిస్టర్బెన్స్ లేని స్పేస్ ఉండాలి. ఒక టేబుల్, చైర్ ఉండాలి. గుడ్ న్యూస్ ఏంటంటే పనికి కావలసిన వర్క్ కిట్, అంటే ల్యాప్టాప్ లాంటివి అన్నీ అమెజానే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ ఆపర్చునిటీని ఒక గోల్డెన్ టికెట్లా మార్చేస్తుంది. ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ జాబ్లో పర్ఫార్మెన్స్ గనక బాగుంటే ఫ్యూచర్లో అమెజాన్లో వచ్చే పర్మనెంట్ జాబ్స్కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారట. సో ఇదొక టెంపరరీ జాబ్లా కాకుండా అమెజాన్లో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి గేట్వే అనమాట. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ 6 నెలల కాంట్రాక్ట్ అనేది జస్ట్ ఒక టెంపరరీ జాబ్గానే మిగిలిపోతుందా, లేకపోతే అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలో కెరీర్ మొదలుపెట్టడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అవుతుందా? బహుశా ఇదే మీ కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు.